మిమ్మల్ని అక్కడ ఉన్న ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ ఏమడుగుతారు? సార్ హెలిప్యాడ్ దగ్గరకు వచ్చి లిస్ట్ ఏంటి, ఆ లిస్ట్ ఇవ్వండి సార్ అని మిమ్మల్ని అడుగుతున్నారు. మీరేంటి లిస్ట్ ఇచ్చేదేంటయా? వచ్చేది ప్రజానాయకుడు, వచ్చేది ప్రజానాయకుడు ఎవడాపుతాడు అంటున్నారు. అరే మీ సెక్యూరిటీ కోసం సార్ అసలు మెయిన్ వాళ్ళు ఎవరైతే వస్తారో ఫస్ట్ హెలిప్యాడ్ దగ్గరికి వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇస్తారు సార్, మిగతా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవండి సార్ అని మాట్లాడుతుంటే అసలు సమస్య లేదు, మేము వినం, ఎవడు మిమ్మల్ని ఆపేది అని అక్కడ టార్గెట్ వస్తారు. ఎంతమంది వస్తారనేటువంటిది ప్రభుత్వం బాధ్యత అండి అజయ్ గారు. ఎంతమంది వస్తారనేటువంటిది పోలీసు వ్యవస్థ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేస్తారు? ఎంతమంది వస్తారని చెప్పి కార్యకర్తలు ఎట్లా చేస్తారు? దాని బాధ్యత ఎవరిది? పోలీసు యంత్రాంగం కదా. వినండి నేను చెప్తా వినండి. ఆ పోలీసు యంత్రాంగం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే 1-2 సభల్లో మీరు చూడండి, 3వ సభలో ఎంతమంది వస్తారనేటువంటి ఎక్స్పెక్ట్ చేసిన బాధ్యత పోలీసు వ్యవస్థది కాదా? దానికి బాధ్యత వహించాల్సింది పోలీసు వ్యవస్థ కదా. రెడ్డి గారు లెట్ హిమ్ కంప్లీట్. వినండి సార్, ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారి మీటింగ్ ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉన్నా, లోకేష్ గారి మీటింగ్ ఉన్నా సరే కార్యకర్తలు అదే విధంగా వస్తారు. కానీ మా నాయకులు కంట్రోల్ చేస్తారు, పోలీసులు కూడా కాదు. ఎందుకంటే గతంలో మేము ప్రతిపక్షాలు 5 ఏళ్ళు ఉన్నాం కదా. చంద్రబాబు గారి ప్రోగ్రామ్కి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్కి వచ్చినా ఇదే విధంగా జనం వచ్చుకోవాలి, విచ్చలవిడిగా వచ్చుకోవాలి జనం. కానీ ఎవ్వరు మీదకి పోయి మీద పడి యుద్ధాలు చేయలేరు. వాళ్ళ నాయకుడిని వాళ్ళకి సంరక్షించుకోవటం కార్యకర్తకు బాగాలేదు. ఆ రోజు పోలీస్ అధికారులు మేమే వద్దన్నాం సార్, మీరు మాకేం అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు, మా నాయకుడిని వాళ్ళని మేము చూసుకుంటాం అని చెప్పేసి మేమే అందరం కూడా బార్గెట్ లాగా నిల్చున్నాం నాయకుడికి. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? గుడ్డలు దించి చేసుకుంటున్నారు, మీదకి పోతున్నారు, ముద్దులు పెడుతున్నారు, మీద పడుతున్నారు. ఎవరి నుంచి ఎవరికి సార్ ప్రాణహాని? ఎవరికి సార్ ఎవరి నుంచి ముప్పు? ఇక్కడ కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరున్నారు మధుసూదన్ రెడ్డి గారు, మీరు శ్రీకాళహస్తి నుంచి నాయకుడు, శ్రీకాళహస్తి నుంచి జనాన్ని తీసుకెళ్తారు, మీ కార్యకర్తలు మీరు చెప్పరా? మన నాయకుడి మీద ఏకవాళ్ళొద్దు, మనమే మీరు చెప్పలేరా? లేదు మనమే మీద పడిపోదాం, సొక్కాలు చింపేసుకుందాం, గుండెలు బాగా చేసుకుందాం, ముద్దులు పెడదాం, మీద పడి వాటేసుకుందాం. ప్రభుత్వం యంత్రాంగం ఎందుకండి? మేము కార్యకర్తలు మాకు లాటలు పట్టుకుని మేము భద్రత కల్పించాలా? మరి పోలీసు యంత్రాంగం ఎందుకు? అప్పుడు ప్రభుత్వాలు ఎందుకు? ఆగండి మధుసూదన్ రెడ్డి గారు, ఆగండి. సార్ ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది నేను చెప్పాలా సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినా, లేకుంటే ఎవరన్నా ఇట్లా కార్యకర్తలు వస్తుంటే పోలీసు వాళ్ళకి ఇక విసుగు వేసారి ఒక లాఠీ తీసి కంట్రోల్ చేయాలని ఎవరి మీద ఒక దెబ్బ పడింది అనుకో, ఇక అప్పుడు కదా స్టార్ట్ వీళ్ళ యుద్ధం. ఆ విజువల్స్ ఒకసారి చూడండి అజయ్ గారు, ఒక్క నిమిషం ఆ విజువల్స్ చూడండి. మీ ఎదురుగుండా మీకు ఇందాక 2 minutes ప్లే చేస్తున్నాం. డిడ్ యూ ఫైండ్ ఎనీ పోలీస్ కానిస్టేబుల్ దేర్ అండి? ఒకసారి చూడండి సార్, ఎక్కడ విజువల్స్ చూడండి. వాళ్ళు పరిగెట్టి వెళ్తుంటే వాళ్ళని నిలువరించాల్సిన వ్యవస్థ పోలీస్ వైపు నుంచి ఉంది, ఉన్నారా అని అడుగుతున్నా. వాళ్ళు ఇప్పటిదాకా మీరు చెప్పిందంతా ఓకే. ఏది ఆ బుగ్గలు పుణకటం, లేకపోతే తలనివరటం, ముద్దులు పెట్టుకోవటం, ఇవన్నీ ఓకే, ఆయన చేస్తున్నాడు. బట్ ఆయన అవి చేసే ముందు నిలువరించాల్సిన పోలీసులు అక్కడ ఎక్కడున్నారు? ఒకసారి విజువల్ చూడండి. అదే నేను చెప్తున్నాను సార్, చేసేదానికి ముందు నిలవరించాలి అంటే మీరు ఎక్కడ హెలిప్యాడ్ స్టార్టింగ్ వరకే చూపిస్తున్నారు, దాని ముందు జరిగింది చూపించట్లేదు కదా. ఇప్పుడు అక్కడ బార్గేట్ల దగ్గర జనం దూకే వరకే చూపిస్తున్నారు, దాని ముందు నుంచి పోలీస్ కంట్రోల్ చేసే విజువల్స్ కూడా తీపియండి. వాళ్ళందరూ తోసుకునే కదా వచ్చింది. ఎంతమంది సార్ రాష్ట్రంలో ఇఫ్ యూ హావ్ విత్ దెమ్, మీ దగ్గర ఉంటే అవి కూడా ఆ విజువల్స్ కూడా పంపియండి. డెఫినెట్ గా అవి కూడా మీరే తీయాలి. డెఫినెట్ గా ఇప్పుడు ప్రభుత్వం అండి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ దగ్గర విజువల్స్ ఉంటాయి, ఎంత కాదన్నా మీ పార్టీ దగ్గర ఉంటాయి, తెప్పించి మీరు పంపించండి, అవి కూడా చూపిద్దాం. ఎందుకంటే మీరు ఒక అభియోగం మోపారు, ఇవి మాత్రమే ఎడిట్ చేసి చూపిస్తున్నామని, మాకు ఆ వివక్ష లేదు, మీరు పంపిస్తే అవి కూడా చూపిస్తాం, అవి కూడా చూపిస్తాం, అవి కూడా చూపిద్దాం. ఇప్పుడు డెఫినెట్ గా వాళ్ళ ఇండిసిప్లిన్ గురించి మీకన్నా ముందరే నేను ప్రస్తావన చేశా, మీరు విన్నారో లేదో, మీకన్నా ముందరే వాళ్ళ ఇండిసిప్లిన్ గురించి నేను ప్రస్తావన చేశా. అది ఎలా నిజమో వాళ్ళు పోలీసులు నిర్వహించలేకపోవటము అంతే నిజం. రెండు నిజాలు ఉన్నాయి. మీరు ఇంకా జాయిన్ కాలేదేమో. వీళ్ళ ఇండిసిప్లిన్ గురించి ఫస్ట్ ప్రశ్న నేను వేసింది ఆయనకే, ఏం అంత అరాచకంగా వెళ్ళాలని. ఇప్పుడు నిలవరించాలి అంటే దానికి కూడా పద్ధతి ఉంటుంది సార్. ఇప్పుడు ఎంతవరకు చెప్తారు సార్? కంట్రోల్ లేకపోతే లాఠీ చార్జ్ చేయటం, ఒక నాయకుడి మీదకి జనం పడకుండా లాఠీ చార్జ్ చేయటం, పోలీసులు చేయాల్సిన ఇంకా లాస్ట్ కి రో పార్టీ లేదు, రో పార్టీ పెట్టాలి, అది లేదు అక్కడ. మరి ఎందుకు లేదు అంటే బహుశా ఆయన దానికి తగడని ఏమన్నా పెట్టలేదేమో. రో పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం సార్ అన్ని పెడితేనే అవన్నీ అడ్డుకొని దాటుకొని వచ్చారు కదా వీళ్ళు. పోలీసు వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఎందుకు పెట్టాలి సార్? జడ్జ్ కేటగిరీ సార్, జడ్జ్ కేటగిరీ 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు. మీరు ఓటు బ్యాంక్ గురించి మాట్లాడమాకండి. ఆయన ప్రతిపక్ష నాయకుడు అంతవరకు. అండ్ ఆయనకైనా ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలి, అవి ప్రోటోకాల్ ప్రకారమే, ప్రోటోకాల్ దాటి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి. రెండోది కందుకూరు గుంటూరు ఇన్సిడెంట్స్, కందుకూరు గుంటూరు ఇన్సిడెంట్స్ ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు గుర్తు చేసుకుంటూ ఉండగా ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి రవికిరణ్ గారు,
అమిత్ షా గారి దగ్గరికి తేపకి ఇలాగా కంప్లైంట్లు పెట్టుకుని వెళ్ళటం ఏంటండి? అంటే కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అది పెరిగిపోయిందంటారా వైసీపీలో? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. వాయిస్ వస్తుందండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో అండి, గతంలో కూడా గత సంవత్సరాలుగా మనం వింటున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం మీద హైకోర్టు కూడా కేసు వేశారు. మే 2025లో నాకు భద్రత సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పి రిట్ పిటిషన్ నంబర్ 13203/2025 ఆ పిటిషన్ వారు హైకోర్టులో వేశారు. హైకోర్టు దాన్ని విచారించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసు కూడా పంపి దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఏమైనా ఉందా, అటువంటి రిపోర్ట్ కూడా ఉంటే ఇవ్వండి అని చెప్పి అడిగారు. కేంద్ర ప్రభుత్వం అప్పుడు జూన్ 2025లో కూడా రిపోర్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి థ్రెట్ ఏమి లేదని చెప్పి అన్నారు. అయితే పిటిషన్ సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు జెడ్+ సెక్యూరిటీ కావాలి, అలాగే సిఆర్పిఎఫ్, అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ఎస్జీ గార్డ్ సెక్యూరిటీ కావాలని ఆయన పిటిషన్. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, జెడ్+ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, ప్లస్ 55 పర్సనల్ తో ఇస్తున్నాము, ఏదైతే ప్రతిపక్ష నేతకి ఇవ్వాలో అది ఇస్తున్నాము, రూల్ ప్రకారం ఇస్తున్నాం, రూల్ ఎక్కడ డివేట్ చేయట్లేదు, తక్కువ చేయలేదు అని. సో ఆ పిటిషన్ ఇప్పుడు వరకు విచారణలో ఉంది. మ్యాటర్ ఈస్ సబ్ జుడిస్. నెక్స్ట్ మంత్ 23వ తారీఖు ఇందాక చూశాను, హీరింగ్ నెక్స్ట్ మంత్ 23వ తారీఖు. సో సంవత్సరం కాలంగా కోర్టులో మ్యాటర్ ఈస్ సబ్ జుడిస్. ఆయనకి రూల్ ప్రకారం ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, నాకు అది కాదు, నాకు ఎన్ఎస్జీ గార్డ్స్ కావాలని చెప్పి ఆయన, అలాగే సిఆర్పిఎఫ్ కావాలని ఆయన. అది లీగల్ పొజిషన్. అసలు వాస్తవం ఏం జరుగుతుంది ఇక్కడ? సెక్యూరిటీ ఇవ్వట్లేదా అంటే ఇస్తున్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి ఇందాక మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు, ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ వస్తుంటారు కదా, దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కదా. ఇప్పుడు అంత ఉత్సాహంగా వస్తారు కాబట్టి పోలీసులు కూడా కొన్ని నిబంధనలు విధిస్తారు. ఎంతమంది రావాలి, ఎంతమంది చేయాలి, ఎంత కాన్వాయ్ ఉండాలి అని చెప్తారు. అలాగే బ్యారికేడ్లు కూడా పెడతారు. పోలీసులు భద్రత కోసం అన్ని ప్రయత్నం చేస్తారు. కానీ సంవత్సరాలు మనం ఏం చూస్తున్నామండి, ఎక్కడన్నా సరే పోలీసులు చెప్పినటువంటి విధానాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాటిస్తున్నారా? ఎక్కడ పాటిస్తున్నారు? బ్యారికేడ్లు పెడితేనేమో మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ప్రోగ్రామ్ ఫెయిల్ చేసేసుకున్నారు అని చెప్పి బ్యారికేడ్ తోస్తారు, చొక్కాలు పట్టుకుంటారు, అరే ఒరే అని చెప్పి కొట్టేసి వెళ్ళిపోతుంటున్నారు. మరి ఇది ఎక్కడ పద్ధతి? మీ సెక్యూరిటీ కోసం ఉన్నటువంటి పోలీసుల్ని మీరు సహకరించకపోతే మీ నాయకులు వీళ్ళందరూ మొత్తం అందరూ వచ్చేసి ఒక మిడతల దండులాగా వచ్చేసి పడిపోతుంటే మరి మీ కార్యకర్తలకి ఆ మాత్రం నియంత్రణ ఉండకపోతే ఎలాగా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాపాయం జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క పర్యటనలు, ఓదార్పు యాత్రల ద్వారా ప్రజలకు ప్రాణాపాయం జరుగుతుందా అని ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇప్పుడు వారే చెప్పారు, ఏ రకంగా సింగయ్య అనే వ్యక్తి బండి కింద చనిపోయాడు, వైసీపీ కార్యకర్తే కదా. ఆ ఎపిసోడ్ లోనే ఇంకో అంబులెన్స్ కి దారి ఇవ్వలేదని చెప్పి కుర్రవాడు 23 కుర్రవాడు అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్తే దారి ఇవ్వలేదు, అతను చనిపోయాడు. అతనితో పాటు ఇంకో వైసీపీ కార్యకర్త మోహన్ రెడ్డి ఏదో అని పేరు, అతను ఫుట్బాల్ ప్రయాణం చేసి జీబుల మీద చేసి కింద పడిపోయి అతను చనిపోయాడు. నిన్నగా మన దేవరపల్లిలో అతను ఎవరు కూరగాయల వ్యాపారి గడ్డం మునీశ్వరరావు, తాగల్లు మండలం మల్లవరం గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను కూరగాయల వ్యాపారి. ఎవరు గుద్దేశారు ఇతన్ని? ఏదైతే ఈ సభకు వచ్చారో కుర్రాడు ఫుల్ గా ముందు తాగేసి వైసీపీ కార్యకర్త వచ్చి గుద్దేశాడు, నేను హాస్పిటల్ చచ్చిపోయాడు. సో ఈ రకంగా జరుగుతుంటే, ప్రజల ప్రాణాలు పోతుంటే, కనీసం ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మునీశ్వరరావు